హలో ఫ్రెండ్స్, అసలు భూమి మీద బంగారం ఎలా తయారవుతుంది? ఈ బంగారానికి ఎందుకింత క్రేజ్? రోజు రోజుకి బంగారపు ధరలు ఎందుకు పెరుగుతూ పోతున్నాయి? అసలు ఈ బంగారాన్ని మొట్టమొదట ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా కనుక్కున్నారు? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ ప్రస్తుతం బంగారం జనాలకు ఒక అందని ద్రాక్షగా మారిపోయింది. సామాన్యులు లేదా మధ్యతరగతి వారు ఇప్పుడు బంగారం కొనే పరిస్థితి లేదు. అయితే బంగారం భూమిలోంచి వస్తుందని అందరికీ తెలుసు. కానీ అసలు బంగారం ఎలా తయారవుతుంది? పసిడి పుట్టుక చరిత్ర గురించి మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బంగారం ప్రస్తుతం మానవాళికి అత్యంత విలువైన లోహాలలో ఒకటి. ఎంతో పురాతనమైన ఈ లోహానికి వేల సంవత్సరాలుగా చరిత్ర ఉంది. ఆనాటి నుండి బంగారం సంపద, స్వచ్ఛత, శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ప్రాధాన్యతలో ఏమాత్రం మార్పు రాలేదు. అసలు బంగారం ఎలా తయారవుతుంది అనే విషయానికి వస్తే, నిజానికి బంగారం మొదట గనుల్లో దొరికేది కాదు. ప్రాచీన మానవుల కాలంలో నదీ తీరాలలో, రాళ్ల దగ్గర ఈ బంగారం స్వచ్ఛమైన రూపంలో దొరికేది. ఇక్కడే మొదటిసారిగా ఈ విలువైన లోహాన్ని కనుగొన్నారు. నేలపై మెరుస్తూ కనిపించిన ఈ పసుపు లోహం ఆకర్షణీయంగా కనిపించడంతో దీన్ని సేకరించడం స్టార్ట్ చేశారు. చారిత్రక రికార్డుల ప్రకారం బంగారం మొదట 4000 బీసీ ప్రాంతంలో మెసపోటేమియాలో కనుగొనబడింది. తరువాత 3000 బీసీ ప్రాంతంలో ఈజిప్ట్లోని సుబియన్ ప్రాంతంలో బంగారం సహజంగా ప్రజల కంటపడింది. ఆ కాలంలోని ప్రజలు బంగారం అందం, రంగు, మెరుపుకు ఆకర్షితులైపోయారు. ఇది బంగారాన్ని ప్రారంభ సంస్కృతులలో ఒక ముఖ్యమైన భాగంగా చేసింది. దీంతో ఈజిప్ట్, గ్రీస్, రోమ్, సింధు లోయ ప్రాంతాలు, చైనా వంటి నాగరికతలు కళ, మతం, వాణిజ్యంలో బంగారాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమేణా ఈజిప్షియన్లు బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేసి తమ రాజుల సమాధులను అలంకరించేవారు. తర్వాత మెసపోటేమియా ప్రజలు బంగారు ఆభరణాలను నాణాలుగా తయారు చేశారు. దీంతో సింధు లోయ నాగరికత ప్రజలు బంగారం పూసలు, ఆభరణాలతో వ్యాపారం ప్రారంభించారు. గ్రీకులు కవచం, కరెన్సీ కోసం బంగారాన్ని ఉపయోగించారు. దీంతో కాలక్రమేణా బంగారం విలువ, దాని ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం బంగారం దొరకడం చాలా అరుదుగా మారిపోయింది. అలాగే చాలా వాటిలో బంగారం ఉపయోగం కూడా పెరిగింది. దీంతో ఈ పసుపు లోహానికి డిమాండ్ కూడా పెరిగింది. దీంతో ప్రస్తుతం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.